బజ్జీస్ చాలామంది కూడా అడుగుతూ ఉంటారండి, రివర్స్గా ఏలాడుతున్నాయి అని చెప్పేసి, అంటే గబ్బలలాగా ఏలాడుతున్నాయి అని చెప్పేసి. వీటిని రికవరీ ఏం చేసుకోవచ్చా, మెడిసిన్ ఏమి ఉందా, అసలు ఈ బీడింగ్ అవుతుంది అని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. దాని గురించి అనేది వీడియో చేయడం జరుగుతుందండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది మీరు చూడాలంటే మాత్రం డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అవుతుంది, ఈజీగానే వీడియోస్ అనేది చూడొచ్చండి. ఇప్పుడైతే మా వీడియోలోకి అయితే వెళ్ళిపోతామండి. ఫస్ట్గా మనం బజ్జీస్ అనేది ఏంటంటే తెచ్చుకున్నప్పుడు అంటే మీరు కేజీలోనే చూడండి. మీరు ఏంటంటే ఒక 10 బజ్జీస్ లేదా 20 బజ్జీస్ ఉన్న దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటారు కదా, మీరు అనేది కొనుక్కున్నప్పుడు మాత్రం డెఫినెట్గా చూడాలి. ఇలాగ ఏలాడే బజ్జీస్ని మాత్రం కొనుక్కోవద్దు, ఎందుకంటే వాటి వల్ల అనేది మనకు అనేది ఉపయోగం అయితే ఉండదు. బట్ ఒకవేళ పొరపాటున కొనేసుకున్నాం భయ్యా, మా దగ్గరికి వచ్చింది, ఇది ఏలాడుతుంది, అసలు పొద్దున్నుంచి సాయంకాలం ఏలాడుతుంది, ఎందుకంటే టైమింగ్ ఎలా ఉంటుంది అట్లా అనేది. ఎందుకంటే వీటి గురించి నాకు బాగా తెలుసు. నేను 4 బజ్జీస్ని చూసాను నా దగ్గర, ఎందుకంటే నేను 8 సంవత్సరాల నుంచి పెంచుతాను కాబట్టి నాకు కూడా తగిలి 4 బజ్జీస్ అనేవి. బట్ ఏంటంటే వాటి గురించి మీకు ఎవరైతే చెప్తాను మీకు అనేది ఏంటంటే ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏలాడుతూ ఉంటాయండి. నైట్ టైం మాత్రం మామూలుగా కళ్ళ మీద కూర్చుంటే కొన్ని ఏంటంటే ఇంకెలా నైట్ కూడా ఏలాడుతూ ఉంటాయి. ఏంటంటే వీటికి అనేది బీడింగ్ కూడా పంచేవి, అస్సలు బీడింగ్ పంచేవి. ఎందుకు బీడింగ్ పంచేవి అంటే, బీడింగ్ కావాల్సిన బజ్జీ ఏంటంటే మనకు అనేది కర్ర మీద ఉండాలి, నెక్స్ట్ మేల్ ఫీమేల్ రెండు పక్కన ఉండాలి, నెక్స్ట్ ఏంటంటే కొండలోకి వెళ్ళాలి, కొండలో సెలెక్ట్ చేసుకోవాలి. ఈ అంత పెద్ద ప్రాసెస్ బీడింగ్ సంబంధించింది అంతా కూడా. ఇది పొద్దునుంచి కొండ మీద ఏలాడుతూ ఎలాగా మన గిల్స్ మీద ఏలాడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది ఫుడ్ వాటర్ టయానికి మాత్రం తాగుతుంది, టయానికి మాత్రం తింటుందండి. ఇది కానీ అలాగే ఏలాడుతుంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే, అంటే ఒక అపోహ ఏంటంటే ఇది ఆడుతుంది కదా, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది అనుకుంటారు. బట్ ఏంటంటే అది ఆడుతాం కాదండి. దానికి అనేది ఏంటంటే ఎటకారం, నెక్స్ట్ కొవ్వు అది అంటారు కదా మనకి, ఏంటంటే అలా దానికి పెరిగిపోవడం అనేది అలాగే ఏడుతుంటుంది. చాలామంది కేజీలు కూడా కొడతారు, కొట్టేది కింద దింపుదాం ట్రై చేస్తారు, కర్రపులతో గిడిపలతో కదుపుతారు, కింద దిగుతారు అనుకుంటారు. కానీ దిగినా సరే మళ్ళీ ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ పోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి అలాడుతూ ఉంటుంది. దీనికి ఏమైనా మెడిసిన్ ఏమైనా ఉందంటే మాత్రం మెడిసిన్ అయితే ఏమీ లేదు. ఇది మనకు తెలిసినంతవరకు ఏంటంటే, నాకు తెలిసినంతవరకు బీడింగ్ అయితే మొత్తం పనిచేయదు. ఎందుకంటే నేను బాగా ట్రై చేశాను, అసలు అవ్వలేదు. 8 సంవత్సరాలు ఏంటంటే నాకు 4 బర్డ్స్ తగిలాయి కాబట్టి 4 బర్డ్స్ కూడా ట్రై చేశాను. ఎందుకంటే మంచి సూపర్ మీల్స్ వేసాను, ఒకవేళ ఏమైనా కొంచెం ఫోర్స్కి వెళ్ళి వీటిని బీడింగ్ చేసి ఒకవేళ ఎక్సామ్ పెడతాయని చెప్పేసి వాళ్ళకి బీడింగ్ పనిచేయవు. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ కూడా పనిచేవి అనేది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ పనిచేయాలంటే మనకి ఏం చేయాలి, బడ్జెట్ చక్క ఫ్లయింగ్ అవ్వాలి, కర్మ ఎక్కలు ఇటు తిరిగి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి మనకు అనేది. బట్ ఇది ఎంటర్టైన్మెంట్ కూడా అవ్వదు, ఎందుకంటే అది అలా ఏలాడుతూ ఉంటుంది పొద్దున్న నుంచి సాయంకాలం రాకుండా. దాన్ని చూస్తే మనకి చిరాకు వచ్చేస్తుంది ఉంటుంది. కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే ఇదేంటి దెయ్యం బజ్జీలా ఉంది, అలా ఏలాడుతూనే ఉంది, అన్ని బజ్జీస్ బాగానే తిరుగుతాయి కదా, ఎందుకు ఏలాడుతుంది అనుకోండి, అదో డౌట్గా ఉంటుంది. ఈ బజ్జీస్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ అనేది కొంచెం మెంటల్ డిప్రెషన్ అయిపోయింది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే అది ఎంత కొట్టినా కింద దిగదు, ఒకవేళ దిగిన ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ పోయిన తర్వాత మళ్ళీ ఏలాడుతూ ఉంటుంది. ఎందుకంటే బజ్జీస్కి అనేది మన డాక్టర్ కాదండి. ఎందుకంటే నేను ఏదైనా సరే ఓపెన్గా చెప్తాను మీకు అనేది. ఇది ఇప్పుడు ఏంటంటే బజ్జీ ఎలా ఏలాడుతుంది, దానికి ఆ మెడిసిన్ ఓడేయండి, ఈ మెడిసిన్ ఓడేయండి, నెక్స్ట్ దానికి ఆ జబ్బు వచ్చింది, ఈ జబ్బు వచ్చిందని నేను చెప్పను. బట్ నేను 4 బజ్జీస్ చూశాను, 4 బజ్జీస్ కూడా నేను బీట్ చేద్దామని ట్రై చేశాను, బట్ అవ్వలేదు. అట్లా బిహేవియర్ కూడా అసలు మారలేదు. ఇదే మంచి మెడిసిన్ మన ఏంటంటే మంచి ఫుడ్ పెడతాం, నెక్స్ట్ మంచి వాటర్ ఇస్తున్నాం, నెక్స్ట్ బీడింగ్ సంబంధించిన అన్నీ కూడా మనం పెట్టినా సరే అది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఒక బజ్జీ మీద వర్కౌట్ అవ్వలేదు, 2 బజ్జీ మీద వర్కౌట్ అవ్వాలి కదండి, అలాగే 4 బజ్జీస్ మీద కూడా వర్కౌట్ అవ్వలేదు. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే అలానే బజ్జీస్ అనేది మనం తీసుకోకూడదు. ఒకవేళ వచ్చినా సరే మనం అనేది ఇంకా తప్పదు కాబట్టి ఒక 1 వీక్ 2 వీక్ ఉంచుకొని నెక్స్ట్ మనం ఏ షాప్ నుంచి వచ్చామో ఆ షాప్స్కి అనేది రిటర్న్ ఇచ్చుకోవడం బెటర్. ఒకవేళ డబ్బులు ఓపెన్ పర్లేదు, కానీ అలాంటి బజ్జీని చూసి వేరే బజ్జీస్ పడవుతాయి. అందుకని చెప్పేసి నేను ఏదైనా ఓపెన్గా చెప్తున్నానండి మీకు అనేది. ఎందుకంటే అందులో దాచిపెట్టింది ఏమీ లేదు, నేను అనుభవించాను కాబట్టి ఆ బాధ మీరు అనుభవించకూడదు. ఎందుకంటే నేను అనేది ఒకటి 6 మంత్స్ ఉంచాను, అంటే ఏదో టైం మారుద్ది కదా అని చెప్పేసి వాటిలో అనేది ఒక కేసులో వేసి ఉంచడం జరిగింది. దాని బిహేవియర్ అయితే అసలు మారదు. కొన్ని ఏంటంటే ఏదో ఒక 1 అవర్ లేదంటే ఒక 2 అవర్స్ అయితే పర్లేదు, కానీ ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎలాడుతూ ఉంటాయి. అలాంటి బిహేవియర్ అనేది ఎప్పుడు మారదండి, దాన్ని ఎంత ట్రై చేసినా మారదు. మేము మార్చేస్తాం వాటిని మైండ్ సెట్ మార్చేస్తాం, కింద దింపేస్తాం అంటే మాత్రం అవి మీరు నమ్మద్దు. ఎందుకంటే 1 అవర్ 2 అవర్స్ అనేది జస్ట్ ఆడుకోవడానికి అయితే ఏలాడుతాయి. ఇప్పుడు మీరు చూసిన కదా బజ్జీ అనేది ఈ చక్క గిల్స్ మీద అలా ఏలాడు, ఇది మామూలు. ఇది ఎలా కాకుండా మన గబ్బులకి ఎలా పొద్దున్న సాయంకాలం ఏలాడేదాన్ని, దాని మైండ్ సెట్ అయితే మారదు. ఎందుకంటే 6 మంత్స్ నుంచి కూడా చూశాను, నాకు తెలుసు కాబట్టి. మీకు కానీ అలాంటి బజ్జీస్ మాత్రం ఉంటే మాత్రం అవి బీడింగ్ పనిచేయవు, ఎంటర్టైన్మెంట్ కూడా పనిచేయండి అవి మీకు అనేది. అలాంటి బడ్జెట్ని మనం తెచ్చుకోవడం బెటర్, ఎందుకంటే వాటి వల్ల ఉపయోగం ఉండదు. నెక్స్ట్ అంటే వాటికి ఏ మెడిసిన్ వాడినా సరే రికవర్ అయితే అవ్వవు, ఎందుకంటే అట్లా మెడిసిన్ లేదు. ఎందుకంటే జస్ట్ ఎవరిని అడిగినా సరే జస్ట్ ఆడుతున్నాయని చెప్తారని తప్ప
వాటికి అనేది ఎలా ఉంటాయి అనేది మాత్రం చెప్పరు. ఒకవేళ మీ పొరపాట్లో మీరు ఒకవేళ కొనుక్కుంటే మాత్రం నేను చెప్పినట్టు మీరు అనేది డెఫినెట్గా ఒక 2 వీక్స్ లేదంటే 1 వీక్ పోయిన తర్వాత మీరు అనేది సేమ్ షాప్కి రిటర్న్ ఇచ్చేసుకోండి. ఒకవేళ డబ్బులు వస్తే డబ్బులు తీసుకోండి. మ్యాక్స్ ఏంటంటే ఈ మధ్యకాలంలో షాప్స్లో అనేది అంటే రిటర్న్ తీసుకొని మీకు డబ్బులు అయితే ఇచ్చేస్తున్నారు. బట్ డబ్బులు ఇస్తే మనం తీసేసుకోండి. బట్ అవి మాత్రం యాక్సెప్ట్ చేయొద్దు, ఎందుకంటే వాటి వల్ల ఉపయోగం అయితే ఉండదు. ఇట్లా మెడిసిన్ కూడా లేదండి, మీకు మరీ చెప్తున్నాను. ఒకవేళ మెడిసిన్ ఉంది వాడండి అంటే మాత్రాన ఎవరైనా చెప్తే అది మీ ఇష్టం. బట్ ఇట్లా మెడిసిన్ అయితే లేదు, ఎందుకంటే మీకు ఇది అర్థమైపోద్ది అట్ల గురించి అనేది. పొద్దున్న సాయంకాలం పెంచే వాళ్ళకే చెప్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఉంటే మాత్రాన అలా ఏలాడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మీకు ఏం డౌట్స్ అంటే కింద కామెంట్ చేయండి. మీరు వాట్సాప్ మెసేజ్ ఏం పెట్టవసరం లేదు, మీరు అనేది కింద కామెంట్ చేయండి. మీకు కామెంట్ పెట్టిన వీడియో చేయడం జరుగుతుంది డెఫినెట్గా అనేది. అలాగే వీడియో నచ్చింది అనుకుంటున్నాను డెఫినెట్గా మీకు అనేది. ఎందుకంటే ఇలాంటి మంచి ఇంప్రెషన్స్ ఏంటంటే చాలామంది చేయరు, బట్ మనం చేస్తున్నాం. బట్ దాని గురించి అనేది మీరు అంటే కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇచ్చిన తర్వాత ఏంటంటే మీరు కానీ మన వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గా మీరు అనేది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మీకు ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఇప్పుడు విజయ్ గారు మన వీడియోస్ చూడొచ్చండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్.